ఏవండోయ్! మనం జనరల్‌గా కత్తులు, కటార్లు లేదంటే రివాల్వర్స్‌తో మహా అయితే గొడ్డళ్ళతో చంపడం చూసాం గదా! కాదండోయ్! లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా? సెల్ఫీ. సెల్ఫీతో కూడా చంపేయొచ్చు మనుషుల్ని. సో, ఇవాళే ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్‌ని చంపడానికైతే ప్రయత్నించింది. లక్కీగా భూమి మీద నూకలుండి ఆ పిల్లోడు బతికి బట్టగట్టాడు. సో, బేసిక్‌గా స్టోరీలోకి వెళ్ళిపోదామండి. నాకెంత ఆపుకున్నా నవ్వు ఆగట్లేదు. బికాజ్ మీరు కూడా చూడండి కుదిరితే ఈ వీడియోని. తెలంగాణ, కర్ణాటక బార్డర్‌లో ఉన్న కృష్ణా నది దగ్గరికి ఒక యంగ్ కపులేనండి హస్బెండ్‌ని వైఫ్ పిలిచిందంట. ఏమని? "ఏవండీ అక్కడ వాటర్ ఫాల్ చాలా బావుంది. నది దగ్గర సెల్ఫీ తీసుకుందామని." చాలా రొమాంటిక్‌గా పాప పిలిచేసరికి మనోడు పాపం ఓ ఉత్సాహంగా ఎళ్ళాడు. ఎళ్ళిన తర్వాత ఏమైంది? కరెక్ట్‌గా సెల్ఫీ తీసుకోంగానే ఆ పిల్లోడిని తోసేసిందండి లోపలికి. ప్రాబ్లమ్ ఏంటో మనకు తెలీదు. ఎన్ని వందల మీటర్లు ఒక 3, 400 మీటర్లు పాపం అలా కొట్టుకుంటూ వెళ్ళి మధ్యలో ఒక బండరాయి అడ్డొస్తే లక్కీగా ఏ దేవుడో వాళ్ళ అమ్మ దీవెనలతోటో మొత్తానికి బతికాడు. ఆ రాయి పట్టుకుని లబో దిబోమని అరుస్తుంటే చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ తాళ్ళేసైతే లాగారండి. బయటకు వచ్చి రావడంతోనే తన ఫోన్ తీసి వాళ్ళ అమ్మ వాళ్ళకి, అత్తగారు వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేశాడు. ఇలా చేసింది మీ అమ్మాయి అని. అండ్ అక్కడ ఆ అమ్మాయి ఎక్స్‌ప్రెషన్స్ చూడాలి గైస్, నిజంగా ఏమీ ఎరగనట్టు చూస్తుంది అలా హస్బెండ్‌ని. అంటే అబ్బా! ఓ షిట్! నా ప్లాన్ మిస్ అయిపోయిందే, ఎలా బతికొచ్చాడు లాంటి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే చాలా క్లియర్‌గా తెలుస్తున్నాయి. తర్వాత రైట్ నౌ అయితే పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్ళారండి వాళ్ళు. అండ్ ఎంక్వైరీ జరుగుతోందంట. ఏంటి సార్ ఇది? ఏమైపోతుంది ప్రపంచం? అమ్మాయిలు మీకు చెప్తున్నా, మీకు ఇష్టం లేకపోతే పెళ్ళికి ముందే దయచేసి పేరెంట్స్‌కి చెప్పండి. ఎన్నో వీడియోస్‌లో చెప్పాను నేను ఈ మాట. లేదు పేరెంట్స్ అంటే భయమేస్తే కనీసం ఆ పెళ్లి చేసుకోబోయే వాడికన్నా చెప్పండి. కొత్త పర్సన్ కాబట్టి అర్థం చేసుకుంటాడు. అంతేగాని బలవంతంగా చేసేసుకుని సొసైటీ కోసం, పేరెంట్స్ కోసం ఇలా చంపడాలు లాంటి స్కెచ్‌లు వేయమాకండే. అండ్ హస్బెండ్స్ దయచేసి సెల్ఫీ తీసుకుందాం రా అనంగానే లొకేషన్ ఎక్కడ అని అడగడం మర్చిపోమాకండి. ఓకేనా? బాయ్.